యాహ్! లే అంటే గత ఒక నెల నుంచి మళ్ళీ రివైవ్ అయింది వీళ్ళిద్దరు గూడా. దానికి ప్రధాన కారణం ఏందంటే, అక్కడ కోకాపేటలో పుప్పాలగూడ ద దగ్గర ఒక విల్లా ఆహ్, గొడవ అనమాట ఇది. యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ 11 సంవత్సరాల పాటు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోలేదనేది ఆహ్, మనకొస్తున్న హ్మ్. సమాచారం. బట్ ఆ అమ్మాయి నాకు పెళ్ళయిందంటుంది గానీ, దానికి సంబంధించిన ఆధారాలైతే ఆ అమ్మాయి ఏం బయట పెట్టలేదు. సో, ఆ వీడియో ఒకటి బయట పెట్టింది. ఆ వీడియోలో గూడా మీరు కలిసి పిల్లల్ని కనండి అన్నట్టుగా ఉంది. అది గూడా కట్ చేసి పెట్టింది. తర్వాత శేఖర్ భాష త్వరలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అనేది కంప్లీట్ వీడియో ఉంది. సో, క్లియర్‌గా వీళ్ళకిద్దరికైతే పెళ్ళైతే కాలేదు. కానీ కలిసున్నారు. కలిసి ఉండడానికి కూడా సుప్రీంకోర్టు కూడా ఒక రకమైన పెళ్లి గాని, అంటే హ్మ్. పెళ్లితో ఈక్వల్ రైట్స్ ఉండకపోయినా మాక్సిమం రైట్స్ ఉంటాయి. సరే ఏదేమైనా వాళ్ళు బ్రేకప్ అయితే అయింది. బ్రేకప్ తర్వాత ఆ అమ్మాయి అతని కోసం కొట్లాడింది. అతనికి వేరే అఫైర్ మాల్వి మల్హోత్రా ఇలాంటి వాళ్ళతో అఫైర్లు ఉందని ఆరోపించింది. దాని తర్వాత శేఖర్ భాషని షాడో ఫైటర్ లాగా దింపాడు ఎవరు రాజ్ తరుణ్. సో, శేఖర్ భాష వచ్చి అప్పటి వరకు ఈ అమ్మాయికి ఉన్న సింపతిని ఒక్కసారిగా ఉల్టా పల్టా చేసేసాడు. సో, ఈ అమ్మాయికి కూడా మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని గతంలో అతని పేరు మస్తాన్ సాయి మీద కూడా సేమ్ ఇట్లాంటి కేసు పెళ్లి చేసుకున్నాడు, మోసం చేశాడని కేసు పెట్టడం. అట్లాగే ఇంకొక వేరే వాళ్ళతో కూడా అఫైర్లు ఉన్నాయి. అట్లాగే డ్రగ్స్ ఇవన్నీ అతను బయట పెట్టడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి ఇది ఒక వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది. లేటెస్ట్‌గా ఏందంటే ఈ ఈ విల్లా కోసం గొడవలు మొదలైనట్టు కనబడుతుంది. అంటే దీనిలో 2 కోణాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ విల్లాకి సంబంధించిన మొత్తం ఆ విల్లాలు ఉంటాయి కదా! ఆ హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు ఈ అమ్మాయి వల్ల తలనొప్పిగా ఫీల్ అవుతున్నారు. చుట్టుపక్కల ఇండ్లు తీసుకోవడానికి గానీ, తీసుకున్నోళ్ళు గానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి డ్రగ్ బ్యాచ్‌ని అక్కడికి రంగంలోకి దించడం, అలాగే ఈ మధ్య కాలంలో శేఖర్ భాష ఇంకొక బాంబు కూడా పేల్చాడు. అదేంటంటే ఈ అమ్మాయి కొంతమంది ఒక గాయత్రి అనే ఒక అమ్మాయి ద్వారా పొలిటీషియన్స్‌కి అమ్మాయిల్ని సప్లై చేస్తుందన్న విషయం కూడా అతను బయటికి తీసుకొచ్చాడు. ఏదేమైనా ఆ అమ్మాయి కొంత అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందనేది వాళ్ళు ఇది చేశారు. దీంతో వాళ్ళు రాజ్ తరుణ్‌కి చెప్పినట్టుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ ఏం చేశాడంటే ఎవరికో ఇల్లు అమ్మినట్టు మరి నిజంగా నమ్మాడా? లేకపోతే రికార్డ్ క్రియేట్ చేసి ఈ అమ్మాయిని ఖాళీ చేయడానికి ఒక స్కీమ్ ఏసాడో తెలీదు. మొత్తానికి జనవరి 10వ తేదీన 2024 జనవరి 10వ తేదీన ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది. సో, ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆ ఇల్లు కొన్నవాళ్ళు నిన్న ఆహ్, బౌన్సర్‌లను తీసుకొని వెళ్ళారు. సో, వెళ్ళి ఖాళీ చేయమన్నారు. ఈ గొడవల్లో ఈ అమ్మాయి లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ మీద దాడి చేసింది. ఆమెకి సీరియస్ గాయాలై హాస్పిటల్‌లో ఉందనే విషయాన్ని శేఖర్ భాష బయటపెట్టాడు. అదర్‌వైజ్ హ్మ్. మనకి వేరే థర్డ్ పార్టీ సోర్స్ ద్వారా ఇది కన్ఫర్మ్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ గాని వాళ్ళెవరు చెప్పలేదు. శేఖర్ భాషనే ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ రాజ్ తరుణ్ కాబట్టి అతను ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి మామూలుగా అయితే ఆమె చిటుక్కుమన్న మీడియా ముందుకు వచ్చే అమ్మాయి, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే అమ్మాయి. ఇక్కడ మాత్రం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళలేదు. మీడియా ముందుకు కూడా ఇప్పటివరకు రాలేదు. అంటే హ్మ్. క్లియర్‌గా ఆ అమ్మాయి దాడి చేసినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దాడికి గురైంటే ఈ పాటికి వచ్చి గోల చేసేది. సో, ఆ అమ్మాయి మిస్సింగ్‌లో ఉంది. మధ్యలో కూడా ఆ అమ్మాయి ఏం చేసింది, ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేయాలన్నట్టు కొత్తగా ఒక థియరీ బయటికి తీసుకొచ్చింది. అదేంటంటే ఇది అప్పుడు మేము 1.5 క్రోర్ కొన్నాము. ఇప్పుడు అది 12 క్రోర్స్. అప్పుడు కొన్నప్పుడు నేను 70,00,000 మా నాన్న డబ్బులు పెట్టాను. సో, ఈక్వల్ షేర్ నాకుందని చెప్తుంది. ఇంత హ్మ్. క్యాలిక్యులేటెడ్‌గా ఆహ్, ఫైటింగ్ స్పిరిట్ ఉన్న అమ్మాయి 70 లాక్స్ పెడితే ఇద్దరి పేరుతో రాయించుకునేది కదా ఇల్లు కనీసం. అవును. మామూలుగా అయితే నా పేరుతోనే రాయమని అడిగేది. సరే కనీసం వరస్ట్ అయింటే జాయింట్ దీని కింద ఓనర్‌షిప్ కింద ఉండాలి అని డిమాండ్ చేసి ఉంటది కదా! మరి ఎందుకు రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లుంది? అంటేనే ఇక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది అర్థమవుతుంది. సో, ఏదేమైనా మోరల్‌గా మనం ఏ స్టాండ్ తీసుకోకపోయినా లీగల్‌గా అయితే అది రాజ్ తరుణ్ ఇల్లు తప్ప ఈ అమ్మాయికి ఏమీ రైట్ లేదు. ఒకవేళ రైట్ ఉంటే లీగల్‌గా పోయి కొట్లాడుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అంతా ఎలా ఉంటాయంటే పొసెషన్ ఎవరి దగ్గర ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. లీగల్ దీనికంటే కూడా పొజిషన్ కంటే కూడా. అందుకని ఏం చేస్తారంటే చాలామంది ఆ ఇంట్లో ఉండిపోతారు. వాళ్ళని ఖాళీ చేయడానికి వేరే వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇదే జరుగుతుంది ఎప్పుడైనా. హ్మ్. సో, అందుకని కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఇంట్లో ఉండడం వదలలేదు. ఆ ఇల్లుని వదలకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడంతో
ఓనర్స్ ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ ఈ ఇల్లు కొన్నవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఓనర్స్ అంటే అర్థం ఇల్లు కొన్నవాళ్ళు. ఇల్లు కొన్నవాళ్ళు రాజస్థాన్‌కి ఏం చెప్పారంటే, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని బెదిరించింది పోలీస్ కేస్ పెడతామని. హ్మ్. సో, అది మాకు అనవసరమైన ఇబ్బంది అవుతుంది. మీకు సంబంధించిన ఎవరైనా అక్కడ ఉంటే అప్పుడు మేము ఖాళీ చేయించడం ఈజీ అవుతుందని రాజస్థాన్‌కి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో రాజస్థాన్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళమని చెప్పాడు. సో, లేకపోతే వాళ్ళు పోయి ఈ అమ్మాయి దగ్గర ఇబ్బందులు పడితే ఎందుకు ఉండాలి అక్కడ. సో, అందుకని వెళ్ళారు వాళ్ళు. సో, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది. దాంతో వీళ్ళ తరపున కూడా కొంతమందిని సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే ఆహ్, రౌడీల టైప్‌లో కొంతమందిని రాజస్థాన్ తరపున తల్లిదండ్రుల తరపున కూడా రంగంలోకి దించారు.